అనిల్ ఎంబడి ఆ రోజు బండి మీద ఉన్నది సాక్షి అంట. కాదన్నా యాక్సిడెంట్ అయింది, అసలు పిల్ల రాను కూడా రాలే కదా మన అనిల్ యాక్సిడెంట్ అయినప్పుడు, ఆమెకి ఏం కాలేదంట. నాకు డౌట్ వచ్చింది, డౌట్ వచ్చింది నాకు. సాక్షి లేవు లేవు నువ్వు లేవు. మస్తు నాటకాలు చేసి కదా యాక్సిడెంట్ అయినప్పుడు, నువ్వు ఉన్నావు కదా వెనకాల, నాటకాలు చేసినావు కదా. చెప్తున్నా ఎవరున్నారు వెనకాల ఆ రోజు? ఎప్పుడా యాక్సిడెంట్ రోజు ఎవరున్నారు? నిన్నే అడిగేది చెప్పు. నాటకాలు చేస్తున్నావా? వద్దు సాక్షి, వీడియో చేసే అవసరం లేదు. మీ ఇంటి దాకా మేము రా, మా ఇంటి దాకా నువ్వు రాకు. సాక్షి ఎంత మంచిదానివి, ఎంత మంచిదాన్ని, అందరితో నా ఇంట్లో కొట్లాడి నీకు నేను వెనక్కి వేసుకొచ్చుకున్నా. నువ్వు నాకు పెద్ద దెబ్బ ఇచ్చినావు. ఇప్పుడైతే నేను చెప్పేది ఒకటే అనిల్, నువ్వు ఆమెతో వీడియోలు చేయొద్దు. అవసరం లేదా? అవసరం లేదన్నా. మేము గాంధీ హాస్పిటల్లో ఎంత తిరిగినా ఏం చేసినా మాకు తెలుసు. మా మనసుకి ఇట్లా బ్లడ్ ఇట్లా పోతుంటే తుడిచి చూసి నాకు పిచ్చి లేచి నాకు చక్కర వచ్చినట్టు అయింది. నాకు ఈ నిజం తెలిసినాక నాకు వద్దే వద్దు అనిల్. నీ కాలు మొక్కుతా అనిల్, కావాలి నీ కాలు నేను మొక్కుతా, ఆమెను వదిలేసే అనిల్. కరెక్టే చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? ఆ పిల్లతో మాత్రం ఫోన్ చేసి నువ్వురా మళ్ళీ బాధపడి ఏడ్చి తుడిచి నువ్వు రా సాక్షి, మాట్లాడి సాక్షి, నువ్వు ఆమెకు దమ్దం చేయొద్దు. ఆమె రావద్దు, అవసరం లేదు, కథం అయిపోయింది ఈడికే. కెమెరా స్టార్ట్ చేసినావా? సో గాయ్స్ అందరికీ సారీ, ఒక మాట చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ నేను ఇట్లా మీ ముంగటికి వస్తాను అనుకోలేదు. నేను ఎందుకు వచ్చినా అంటే నాకు ఒక నిజం తెలిసింది అనిల్ విషయంలో. ఇన్ని రోజుల నుంచి మేము ఎంత బాధపడ్డామో, ఎన్ని టెన్షన్ పడ్డామో, మీరు కూడా ఎంత టెన్షన్ పడ్డారో మీరు అడిగిరు ఏమైందని. యాక్చువల్లీ మీకు ఎట్లా చెప్పాలంటే నాకు ఒక నిజం తెలిసింది. అనిల్ ఎంబడి ఆ రోజు బండి మీద ఉన్నది సాక్షి అంట. ప్రూఫ్ ఉంది, నాకు దొరికింది. నేను నిజంగా చెప్తున్నా, నాకు అసలు అనుకోలేదు. నేను ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతుంది టెన్షన్లా. నాకు ఇప్పుడే తెలిసింది. నేను మా చెల్లె ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంది నాకు ఏం అసలు నాకు మైండ్ పనిచేస్తలేదు. మా ఫ్యామిలీలో అందరు ఇప్పుడు ఇన్ని రోజులు ఆ పిల్లని ఎందుకు ఇట్లా దాపెట్టిరు, అసలు ఏంది, మళ్ళీ వాడు ఎందుకు చెప్పలాడేమో. అనిలేమో ఫ్రెండ్ ఉన్నాడు అన్నాడు. ఒక్కోసారి లేదు నేను ఒక్కనే ఉన్నా అంటాడు. మళ్ళీ పడ్డప్పుడేమో దెబ్బ తాగిన ఒక్కనే హాస్పిటల్కి అదేమంటారు గాంధీలో అంబులెన్స్ తీసుకొచ్చింది ఈయనకి మా అక్క కొడుకే. అసలు ఏం జరిగింది ఏం లేదని ఇన్ని నెలల నుంచి దోలాడుతుంటే అసలు యాక్చువల్లీ బ్లూ జాకెట్ మీద ఉన్నది సాక్షి. నా దగ్గర విత్ ప్రూఫ్ దొరికింది నాకు. మా చెల్లెకి కూడా పిలిచిన కిందికి రా కొంచెం పని ఉందని చెప్పి. సాక్షి అనిల్ కూడా అలా జ్యువెలరీలో బిజీ ఉన్నారంట ఇంట్లో. మా చెల్లెని కూడా అడిగిన. ఇప్పుడు పోయి నేను ఏం మాట్లాడా ఏం తెలియదు. ఫస్ట్ అయితే మా చెల్లెని పిలుస్తున్నా, పిలిచి ఆమెకు చెప్తా, ఆమె ఏం రియాక్ట్ అవుతుందో ఏం లేదో చూస్తా. చూసినాక నాకైతే సాక్షి మీద మీరు ఏమని అనుకోరి, అసలు హాస్పిటల్ కూడా రాలే ఆమె చూడడానికి. నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఈ పిల్ల ఎందుకు రాలే, ఇంత కలిసిమెలిసి ఉంటారు ఇట్లా చేస్తారు, కానీ పిల్ల రాకపోవడం ఏందో నాకేం అర్థం కాలేదు. కానీ లేడీస్ జాకెట్ వేసుకొని ఉంటారా ఉండరా అనేది నన్ను అడుగుతా. మా ఫ్రెండ్ ముందేమో ఓవర్లేరు ఒక్కనే ఉన్నా అన్నాడు. తర్వాత ఏమో మా ఫ్రెండ్ ఉండే, వానికి ఏం కాలేదు, వాడు సేఫ్ అన్నాడు. తీసుకుపోయి కల్పించిండు. వాని కూడా కొట్టినాం తిట్టినాం, మీరు వీడియోలలో అప్పుడు చూసే ఉంటారు. పాపం అంతా అయిపోయింది. సాక్షి ఉండి వేరేల మీద నూకి పాపం వాళ్ళ ఫ్రెండ్ కానీ మేము కొట్టడం ఇవన్నీ జరిగినాయి, నెత్తి నొప్పిలు. నేనైతే ఒకటే అనుకుంటున్నా ఫ్రెండ్స్, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, వీడియో చేయనివద్దు అనుకుంటున్నా వాళ్ళిద్దరిని కలిపి. సాక్షిని అనిల్తో అసలు వీడియో చేయనివద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద నిజం దాపెట్టుడు అంటే ఇప్పుడు ఆ పిల్లకి కూడా ఏమైనా అయ్యి ఉంటే వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని అడగకపోతుండేనా? A few moments later. వీడియో పెట్టు బ్రో, అలా మమ్మీ వస్తుంది.
ఏమైందా నైలలో పడ్డోరా ఇంటికి ఇంకా రాదు అరే ఎవరికి ఏమైందిరా? అనిల్ మన సాక్షి ఇంట్లోనే ఉన్నారు ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు జ్యువెలరీ పని మీద ఉన్నారు. మెల్లగా మాట్లాడు. ఎందుకు ఏమైంది? వీడియో ఎందుకురా? ఉండని జర చెప్పేది ఏం జరిగిందో నీకు తెలియదు. వీడియో ఎందుకంటే వీడియో పెట్టుకొని ఎప్పుడైనా వచ్చినా నేను అదే రాలే అందుకే అడుగుతున్నా. అందుకే ఒక స్వరూప్ ఉంది చూపిస్తామని నీకు పిలిచిన. ఇదేందిరా సాక్షి ఉంది? సాక్షి ఉంది కాదు, ఆ రోజు యాక్సిడెంట్లు ఉన్నది సాక్షి. మళ్ళీ ఎన్ని రోజుల నుంచి మనం చేసిండు కదా, మనల్ని వాళ్ళ అందరినీ పేర్లు వీళ్ళ పేర్లు అని పిచ్చోని చెప్పుకుంటా. చేసిండు. ఆ పిల్ల కూడా మనల్ని పిచ్చోని చేసింది. ఏం కళాకారులు ఉన్నారా? ఇప్పుడు నేనైతే అస్సలే ఊకోనన్నా. ఏం చేస్తున్నారు ఇంట్లో? అది జ్యువెలరీ గురించి పని మీద ఏమో ఆర్డర్లు ఏమో చేస్తున్నారు వాళ్ళు. చూసిరా ఫ్రెండ్స్, మళ్ళీ ఏం తెలియనట్టు ఇవన్నీ యాక్టింగ్లు. బిజినెస్ పెట్టిరు పర్లేదు మంచిగా కానివ్వండి, కానీ ఇదేంది మాకు బాధలు పెట్టి మేము నానా తిప్పల పడి ఆగమాగమై ఇదన్నా పద్ధత? కాదన్నా యాక్సిడెంట్ అయింది, అసలు ఆ పిల్ల రాను కూడా రాలే కదా మన అనిల్ యాక్సిడెంట్ అయినప్పుడు. ఆమెకి ఏం కాలేదంటనా? నాకు డౌట్ వచ్చింది నాకు. నేను పోనీతి పిల్ల భయపడి రాలేదో, ఆయన చూసి ఆమె భయపడుతుందేమో ఆ బ్లడ్ గిట్ట అని. కొంతమంది లేడీస్ భయపడతారు అట్లా అనుకున్నా, కానీ అసలు విషయం ఇది. చూసిన ఏదో పెద్ద డ్రామా అయినట్టుంది అన్న, ఏదో జరిగింది. అదే అసలు వాళ్ళు సిరిగా టూపుడైంది ఇవన్నీ జరిగినాయి, కానీ ఇంకేదో జరిగింది. కానీ ఆ పిల్లలకైతే దెబ్బలు ఉన్నాయో లేవో మనకు తెలియదు. మళ్ళీ ఆమె గాంధీకి ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు, గాంధీకి రాలే. ఈ ఫోటోని ఎట్లా తీపించినా మొన్న లొల్ల అయినందుకు నేను పోయి మళ్ళీ బతిమలాడి వాళ్ళ అప్పుడే తీసినాం మేము ఫోటోలు. తీసినప్పుడు ఏం చేసినామంటే వీడియోలో నేను మంచి అబ్జర్వ్ చేసి కూర్చొని ఉందన్న, బ్లూ కలర్ జాకెట్ వేసుకుంది ఆమె మొత్తం, అందుకే అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఆమె దగ్గర పోతా నడు అన్న, ఇప్పుడు నేను ఊకోనన్నా, తెలిసినాక ఊకునేది కాదు. నేను చెప్పేది నువ్వు ఆ పిల్లని ఇక అవసరం లేదు, ఇంటి దాకా రానిచ్చే అవసరం లేదు, వీడియోలు చేయించే అవసరం లేదు. ఇక ఇప్పుడు ఇంకో మాట చెప్పాలా ఫ్రెండ్స్, ఇన్నూరు మంచిగా సడన్ నా పిల్లకి ఏమైనా అయ్యి ఉంటే అనిల్ ఎంబడి ఎవరు బాధ్యత? మీరు చెప్పండి. వాళ్ళు వచ్చి ఎవరైనా అడిగితే మమ్మల్ని అడుగుతుండే, అనిల్ని అడగకపోతుండే కదా. ఎందుకంటే ఆయనకు దెబ్బలు దాక్కునే కాబట్టి ఆయన అడగరు, మమ్మల్ని అడుగుతారు. పోలీస్ స్టేషన్ వాళ్ళ బిడ్డకి ఏమైనా అయిన ఉంటే, ఆడపిల్ల ఒక దిక్కు చూస్తే ఆడపిల్లకి ఏమైనా అయితే ఎవరి ఇళ్ళలో కూడా ఎంత బాధ ఉంటుంది. మా పిల్లకి ఇట్లా అయిందని మొన్న కూడా అంతా లొల్లి అవుతుంటే వాళ్ళు ఏమంటారు? సిరిగా డూపిన వాళ్ళు ఆ పిల్ల ఉందనే చెప్పి, పిల్ల ఉంది అరే అన్న ఒట్టేయమన్నా లేదని అంటున్నారు. వాళ్ళ మమ్మీ మీద అనిల్ గారు వెనకకి వేసుకొస్తుండన్న, ఆమె పేరు బదలాం కావద్దని వెనకకి వేసుకొస్తుండు. మన నెత్తి మీద కూడా మన్ను పోయేటట్టు పోసిండు, అందరితో కొట్టిపించిండు, ఎవరెవరిని తెచ్చి కొట్టిపించినాము. అది కాదు, పేరు బదలాం అవ్వడు కాదాడా, పేరు బదలాంగా అవుతుంది అని ఆయన ఆలోచించిండు. పిల్లకి ఏమైనా జరిగి ఉంటే ఎవరిని అడుగుతుండే? మనల్ని అడుగుతుండే కదా. అంతే. మళ్ళా ఇప్పుడు నా కొడుకు అట్లా జరిగింది, ఎవరిని అడగడానికి లేకుండే కదా. ఎంతమందిని మనం ఏమేమి చేసి వచ్చినాం. మొన్నటిదాకా ఆటో వాళ్ళగొట్టి ఆయన కొట్టిరాను గల్లో పట్టుకొని ఆ పిల్లగాన్ని. అప్పుడైనా నాకు నిజం చెప్పాలా, ఆ సాక్షి ఉండేనమ్మా అని. ఆ పిల్లగాడు ఎన్నిసార్లు నువ్వు అడిగినా కానీ అసలు ఆ పిల్లు ఉంది అంటుండు. ఈడేమో లేదని మనల్ని బడాయి. ఆ పాపం వాళ్ళ ఫ్రెండ్ని కొట్టినాం, ఘోరంగా కొట్టినాం. వీడియోలో కొంచెమే చూపించినాం కానీ వాడిని చాలా కొట్టినాం ఫ్రెండ్స్. నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాయిందో నేను ఒక్కటే ఫిక్స్ అయినా, నేను సాక్షిని ఇప్పుడు రానియను, నేను వీడియోలో కూడా రానియను. ఆమె ఇంటికాడ వాళ్ళ దగ్గర మాట్లాడతా, పంపించేద్దాము. అనిల్ గారు ఎక్కువ తక్కువ మాట్లాడతా చెంపలు వాయించి, ఎందుకంటే రేపటి దినం ఏమైనా వాళ్ళ ఇంట్లో మనం దమ్ చేస్తారు. నేనైతే చెప్తున్నా, నేనైతే ఇక వెళ్ళ కొట్టేసా, నాకు అవసరమే లేదు. ఏమన్నా కానీ అన్న, అది ఏమన్నా ఎడవని ఏమన్నా కానీ నేనైతే ఊకొని నువ్వు చెప్తున్నా. సాక్షి లేవు నీ నిజం నాకు ఇప్పుడు తెలిసింది, అర్థమైందా? మస్తు నాటకాలు చేసి కదా యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు ఉన్నావు కదా వెనకాల, నాటకాలు చేసినావు కదా. చెప్తున్నా చేసే కథలన్నీ చేసుకుంటా. ఎవరున్నా వెనకాల ఆ రోజు? ఎప్పుడా యాక్సిడెంట్ రోజు ఎవరున్నారు? నిన్నే అడిగేది చెప్పు. నాటకాలు చేస్తున్నావా?
ఏ జరుగు సాక్షి నువ్వు అరే మామ, జరుగు. ఏమైంది చెప్పాలి? ఏమైందని మర్యాద. మాట్లాడకు. మస్తు మర్యాద ఇచ్చిన ఆగు. ఆమె వెనకాల నీ- తోడు. ఆగు, ఏయ్, ఆగు. జరుగు. ఇగో నీకు మస్తు మర్యాద ఇచ్చిన నేను. అన్ని మస్తు తెలుసు. మర్యాద ఇక్కడ నువ్వు అస్సలు మాట్లాడే రైటే లేదు నీ దగ్గర వద్దట, నువ్వు చేసింది. దొరికిపోయినావు. ఆమెను ఏమన్నా నువ్వు దొరికిపోయినావు. ఏయ్, నువ్వు జరుగు బై, జరుగు. ఎవరున్నారు యాక్సిడెంట్ లా బండి మీద? అర్థమైందా? సీరియస్ గా అడుగుతున్నా, సీరియస్ గా చెప్పు, ఎవరున్నారు బండి మీద? చెప్పాలి. అరే ఆడేం చెప్పేది పీకుడు కాదు ఆడేమన్నా ఏయ్, ఇది అప్పుడు అన్నా, 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 అన్నా. అరే, ఏంది? ఏంటమ్మా ఏంది? అప్పుడే సంబంధం. వద్దు సాక్షి, వీడియో చేసే అవసరం లేదు. మీ ఇంటి దాకా మేము రా, మా ఇంటి దాకా నువ్వు రాకు. కాదు, ఎందుకు దాపెట్టు? ఏయ్, అరే, నువ్వు అవసరం లేదు పోయి, నువ్వు పోవద్దు. ఏమైంది మామ? ఆమెతో వీడియోలు చేయొద్దు అంటున్నా. ఎందుకు మామ అదే కొట్టేసా నేను చెప్తున్నా. ఎందుకు అని అడుగు. ఎవరున్నారు యాక్సిడెంట్ ఆ రోజు? ఆమె ఉంది మామ. ఉంది కదా? ఉంది. ఉంది కదా? ఉంది మామ. ఆ? ఇప్పటిదాకా చెప్పలేదు. చెప్పలేదు బాబాయ్. నువ్వు మాట్లాడక మధ్యలో. నువ్వు మాట్లాడే అర్హత అయిపోయింది. ఇది జరిగిపో. నువ్వు మాట్లాడక. నీకు నమ్మిన చూడు. ఆగు, నీకు నమ్మిన ఆమెకేమైనా అయ్యి ఉంటే కదా. ఒక నిమిషం ఆగు. ఆమెకేమైనా అయ్యి ఉంటే ఆ రోజు ఏం కాలేదు. ఎవరిని అడుగుతుండే? నిన్ను అడుగుతుండే వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని అడుగుతుండేనా? ఏంది మీ కొడుకుకి ఏం చెప్పరా అని? ఏది? ఆయన నీకు అద్దద్ద రాత్రిలకు ఆమెను తీసుకొని తిరగడం నీకు ఎందుకు అవసరమా? అది ఈవెంట్ పోయి వచ్చినాం కదా మామ. ఏం పొంగులా ఈవెంట్ పోయినామా వచ్చినామా చూడాలా? ఈవెంట్ పోతే ఎట్లా వస్తారు? వీళ్ళు ఇల్లేడా? మరి దానికి వీడియో ఎందుకు పెట్టినావు మామ నువ్వు? పెడతా బరాబర్. అరే, ఇన్ని రోజులు, ఏయ్, మామ వీడియో కొట్టేస్తా నేను. ఎందుకు కొడతావు మామ? కొడతాను. ఏయ్, ఎందుకు కొడతా నాకు? మామ వీడియో నేను పెట్టు. కొట్టేస్తా చెప్తున్నా. వీడియో- ఏయ్, నడు. అన్న, అన్న, వీడియో ఆగురా. పెట్టు మామ, జరుగు మరి, వీడియో పెట్టు. ఏయ్, సాక్షి వీడియో నువ్వు వీడియో ఆపే. ఏయ్, వీడియో పెట్టు. అరే, అఖిల్ చెప్తున్నా వీడియో ఆపే. ఏం లేదు, నువ్వు సాక్షి నువ్వు పంపిస్తున్నా. ఏయ్, నువ్వు నడు. నీ అవసరం లేదని చెప్పినా అవసరం లేదా నువ్వు ఎక్కువ మాట్లాడు మమ్మల్ని అందరూ నాగం చేసినావు మమ్మల్ని అందరినీ. నువ్వు మధ్యలో రాకు. నువ్వు చేసినావు. నువ్వు మధ్యలో రాకు. నేను నీకు ఎంత మంచిదాన్ని అందరితో నా ఇంట్లో కొట్లాడి నీకు నేను వెనక్కి వేసుకొచ్చుకున్నా. నువ్వు నాకు పెద్ద దెబ్బ ఇచ్చినావు. చాలమ్మా, ఇక నీకు నీ జోలి వద్దు, నువ్వు వీడియో చేసేది వద్దు, నీ దారి నాది, నా కొడుకు దారి ఆయనది. బస్ అంత నీకు నువ్వు వద్దు సాక్షిగా అయిపోయింది. ఇదికే. అవసరం లేదు. మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతావు? నువ్వు చేసిన ఘనాకారం బాగుందా? మామ, ఆమె తప్పు చెప్తున్నా మామ, ఇగో ఆమెకి ఎన్నికలు ఉందని నేనే చెప్పలే మామ. తప్పు నాది. ఆమె ఎందుకు అంటారు మామ మీరు? అనిల్, నీకు అడిగేది నేను ఒకటే. పిచ్చి కుక్క లెక్క తిరిగినాం. అవును మామ. ఎవరుండే ఫ్రెండ్ వెనకలు వచ్చి చెప్పేది వెనకలు వచ్చిన వాళ్ళు ఎవరు ఏందని ఎట్లా తిరిగినాం చూసినావు కదా మొత్తం. అవును మామ, తిరిగిరు. పిచ్చోళ్ళగా తిరిగితే మీరు ఇంత పెద్ద అబద్ధం అంటే ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాపెట్టినావు? ఆ పిల్లకు కాలు ఇప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఏం గలీజ్ కావద్దని చెప్పి ఆపినా మామ. నేనే చెప్పిన వద్దని చెప్పి. ఎవరి పేరు గలీజ్ అవుతుంది? ఈమెది. ఏం గలీజ్ ఆ అవుతుంది? టైంలో మళ్ళీ ఎందుకు తిరిగి అంటారు మామ ఎవరైనా? ఈవెంట్కే కదా మీరు వేరు. నువ్వే అన్నావు ఈవెంట్కే. పోయినా మామ, ఈవెంట్ అయిపోయింది కదా. ఈవెంట్ పోయిన ప్రూఫ్ కూడా ఉన్నాయి కదా. అవును ఉన్నాయి. ఉన్నాక ఎందుకు గలీజ్ అవుతుంది? ఎక్కువ లేట్ అయిపోయింది కదా మామ. ఆ టైంలో పబ్లిక్ ఏమనుకుంటారు మామ ఎవరైనా? అరే? ఈ టైంలో వరకు తిరుగుతున్నారు, ఈ టైంలో అందుకే అరే చెప్పాను పబ్లిక్ మామ. అనుకున్నా నీకంటే దెబ్బలు తాకినా ఓకే. ఆ పిల్లకు దాకా ఏమైనా అయిపోయి ఉంటే నీ జైలు వేస్తున్నారా నీకు వాళ్ళు గమ్ము నీకు ఎట్లా చేస్తున్నాను అంటే హలో బాబు. చేయి fracture అయింది కదా, left ఏ hand. ఇడి నువ్వై మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా. మన ఇంట్లో ఆడపిల్లలకి ఏమైనా అయ్యి ఉంటే మనం వదిలేస్తామా? వాడిని వదిలేస్తామా? కరెక్ట్ చెప్పు. వదలం కదా. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వదులుతుండే ఏమైనా అయ్యి ఉంటే చెప్పు. మళ్ళా సమాధానం లేదా? ఏదైనా చేసే ముందు చెప్పాలా? ఏదున్నా మామ ఇది, మామ అది, మమ్మీ ఇది అంటావు కదా. మళ్ళీ ఇదెందుకు దాపెట్టినావు? ఒక్క మాట నాకు మామ ఆమె ఉండే మామ అంటే నేను అనుకుంటుండేనా? లేదు అప్పటికి నేను solve చేయనికే- వద్దు మామ సాల్వ్ చేయకు మామ. ఎవరు లేదు మామ. నేను నీకు సాల్వ్ చేయనికే చూస్తానా లేదా? అవును మామ. మళ్ళీ నువ్వు ఏం చేస్తున్నావు అనిల్? ఏం చేస్తున్నావు? ఇప్పుడైతే నేను చెప్పేది ఒకటే అనిల్, నువ్వు ఆమెతో వీడియోలు చేయొద్దు. అవసరం లేదా? ఆమె అవసరం లేదన్న యూట్యూబ్ చేయకు. చెయ్యవు. అవసరం లేదు. ఏం అవసరం లేదు. చేసుకో చేసుకో. ఇక వాళ్ళ ఇంటికి పోవుడు ఆమెతో తీసుకొచ్చుడు ఇక ఇవన్నీ ఆపేసి అని నాకు ఇష్టం లేదు, వద్దు. ఇంత పెద్ద నిజమే నువ్వు ఇప్పుడే ఆపినావు అంటే ఇంక నువ్వు ఎన్ని దాపెట్టావు నా దగ్గర, ఏమేమి చేసినావు నాకేం తెలుసు. అరే నువ్వు ఇంకా అవును కదా. ఏమంటున్నావు? ఆమె నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చి చూడలేదు. గాంధీలో ఉన్నప్పుడు వారం రోజులు ఉండవు. నేనే చెప్పినా ఏది ఆ పిల్ల ఏది అని అంటే ఏమో అంటే ఉంది అది ఉంది. చెయ్యికి ఫ్రాక్చర్ ఉందని ఆమె నువ్వు రప్పియలేదు అంటే వీళ్ళకి తెలిసిపోతుంది ఈమె ఉందని. అవును, వా, అందుకే ఏం ఆమె హుషారునో కళాకారునో నువ్వు పెద్ద ఏమో అనుకున్నా.
అటు ఇటు వేసి మమ్మల్ని కూర్చొని చేసి అంతే. అదే ఒక్క మాట మేము ఇంత తిరుగుతుండే ఒక్క మాట అలా మామ అరే నేను చెప్పినా మీ అక్కడ మామ నీకు వద్దే మామ వదిలే మామ ఈ సిచువేషన్ వద్దు మామ అసలు ఏం పట్టించుకోకూడదు మామ. ఎట్లా వదిలేస్తారు ఎట్లా వదిలేస్తారు అరే అయిపోయింది అంటున్నా ఎట్లా ఎట్లా వదిలేయాలి అప్పుడు ఆ సిచ్యువేషన్లో వదిలేయాలనా ఇగో ఒక మాట అడుగుతున్నా ఇంకో మాట నాకేమని అవుతుంది అట్లా నువ్వు వదిలేస్తావా లేదు మామ. ఏం చేస్తావు మా మామకి ఇట్లా అయిన టెన్షన్ పడవా తిరగవా ఏం జరిగింది ఏమో తెలుసుకోవా మళ్ళీ నేను కూడా చేసింది అదే మళ్ళా దాపెట్టి నువ్వు ఎందుకు దాపెట్టి నేనే చెప్తున్నా మామ, నా పేరు గలీజ్ కావద్దు అని చెప్పి గలీజ్ కాదు ఇప్పుడు ఈ వీడియో పెడితే మొత్తం గలీజ్ అవుతారు అవసరం లేదు నువ్వు వీడియో చేయదు ఆమె నేను ఒప్పని చెప్తున్నా అరే మామ, అనకు మామ. నీకు వీడియోలు చేయించుకుని ఉందా నీ కొడుకుతో నా పిల్లతోని నేను మీ ఇంటికి రాను లేదన్నా అవసరం అవసరమే లేదు. లేదు నాకు. అవసరమే లేదు. వద్దు, అవసరం వద్దు. లేదు నాకు లేదు సాక్షి వద్దు. మీరు ఎందుకు దాపెట్టారు సాక్షి ఏమొచ్చింది దాపెడితే అరే పిచ్చి కుక్కలేక తిరిగినాం మేము గింతాన కనికారం ఉండాలి పాపం ఇంతానం తిరుగుతురు నీకు గింత కూడా అది కాదు మామ ఇట్లా అయింది మామ ప్లీజ్ మామ కొంచెం అర్థం చేసుకోవాలి కూల్ గా మీరు అప్పుడే ఫస్ట్ సెషన్ ఉన్నాడు నాకు ఏం చెప్పబుద్ధి కాదు. ఇంత బ్లడ్ తెలుసా తుడిచి ఆ గాంధీ తెలుసు బాబాయ్. మేము గాంధీ హాస్పిటల్లో ఎంత తిరిగినాం ఏం చేసినా మాకు తెలుసు మా మనసుకి ఇట్లా బ్లడ్ ఇట్లా పోతుంటే తుడిచి నాకు పిచ్చి లేచి నాకు చక్కర వచ్చినట్టు అయింది తెలుసా మీ ఆడ దగ్గరుండి సిచ్యువేషన్ చూస్తే మీకు అర్థమవుతుండే మీరు లేరు కదా నీకేదో లైట్ ప్యాక్ చేయలేదు నీ ఇంట్లో నువ్వు మంచిగా ఉన్నావు మంచి ఏం లేదు ఆ, బాబాయ్. మళ్ళీ అయింది బాబాయ్. ఫోన్ చేసినావా 3 months bed rest లో ఉండే ఒక బాబాయ్. ఫోన్ చేసినావా నేనే రావద్దని చెప్పినా మామ. ఆయన చెప్పిండు అయిపోయింది ఆయన మంచిగా ఉన్నాడు నువ్వు మంచిగా ఉన్నావు పోనీ నువ్వనా బాబాయ్ లేకపోతే ఆమె కానీ ఆంటీ ఇట్లా అయిందంటీ ప్లీజ్ ఆంటీ బాబాయ్ కన్నా చెప్పండి ఆంటీ తిరగకని చెప్పండి నేను వచ్చినాక చెప్తా ఏం జరిగిందని పర్సనల్ గా వచ్చాను అయ్యో యాక్సిడెంట్ అయినప్పుడు చెప్దామని నేను ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు స్విచ్ ఆఫ్ అని చూపిస్తుంది ఒకసారి మళ్ళీ తర్వాత చేస్తే 2 రోజుల తర్వాత చేస్తే కూడా కలిస్తే కూడా ఎత్తుతలేదు నా నువ్వు ఫోన్. చెప్పినావా ఎవరు చెప్పిరా కాదు నువ్వు ఆమెతో వీడియో చేయదు అంతే చెప్తున్నా మర్యాద లేదా దౌడ పనులు ఇదొకటేస్తే నేను గుద్ది చెప్తున్నా నాకు కోపం తెప్పియకు రావద్దు అవసరం లేదు మాకు వద్దు ఇవన్నీ ఇవాళ ఎట్లా జరిగింది రేపైనా పెద్దగా జరుగుతుంది ఎవరిని ఎవరు రెస్పాన్సిబిలిటీ అవసరమే లేదు. అది ఇంకొకటి తెలియదు మామ, ఇట్లా ఎవరికి తెలియదు. మీకేమన్నా అయితే మీ వాళ్ళు గమ్మునుకుంటుండేనా నాకు ఒక్క బాబాయ్ నాకు కూడా పెద్దనే అయింది బాబాయ్. ఒక కాల్ అయినా చేసినారా మీకు మా ఇంట్లో? చెప్పాలా సాక్షి చెయ్యలేదు. ఎందుకు చెప్పాలా? వాళ్ళని మా ఇంట్లో మీరు డిస్టర్బ్ కూడా చేయలేదు. తర్వాత అయినా చెప్పినావా చెప్పొద్దు అనుకున్నాం కాబట్టి చెప్పలేదు బాబాయ్. పెద్ద ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ దొరికింది కదా ఇప్పుడు ఏమైనాయి ఇప్పుడు నువ్వు ఎంత అబద్ధం అయిపోయినావు కదా. చిరుసు మా సాక్షి నువ్వు ఎంత అబద్ధమైనావు, ఆయన పట్టించి, అబద్ధమే కదా. ఎంత మమ్మల్ని ఆగం పట్టించి ఎంత బనాయించి అరే నేను పని కిలారి ఆట ఆడిర్రా మీరైతే బా ఎవ్వరు లేరని నువ్వు ఎవరు లేరు తెలియనట్టు ఆమె అసలు లేదు. ఎవరిని కొట్టిపిచ్చి ఏమేం చేసిరు అబ్బా ఏం కిలారీలు ఉన్నారా నాయన పో, పంపించేసి ఆమెను అవసరం లేదు. పో సాక్షి ఇగో నేను మళ్ళీ కొట్టేదాకా చూసుకోకు నేను కొట్టి అంటే వేరేగా ఉంటది నేను అసలు ఇప్పుడు కూడా ఎందుకు వదులుతున్నా తెలుసా ఆయన ముఖం చూసి నీకు వదిలే పెట్టేస్తున్నా నీ బతికేందు నువ్వు బతికేసి ఆయన బతికే నన్ను బతుకుతాడు గమ్మున వెళ్ళిపోయికేసి ఎక్కువ మాట్లాడకు ఇంట్లోకి ఎందుకు వెళ్ళకూడదు మామ? ఆగమ్మా. అవసరం లేదు నీకు మామ ఏం చెప్పిన అర్థం కాలే ఏం చెప్పినా అని మామ? నాకు ఇట్లా పిల్లతో అవసరం లేదు ఏయ్, నువ్వు జరుగు, పక్కన ఏయ్, జరుగు. నువ్వు జరుగు. నువ్వు పో సాక్షి వద్దు వద్దు అవసరం లేదు. అవసరం లేదు. ఏ ఒక్క నిమిషం ఆగు ఇంకేంటి నీకు అంత ఉంది కదా మీ ఇంట్లో తీసుకొని రా వచ్చినాక మాట్లాడు అరే అట్లా మాట్లాడకు. ఏయ్, నా తప్పు నువ్వు నాది. మధ్యన మాట్లాడకు జరుగు నా తప్పు నాదమ్మా, నువ్వు ఆయన ఎందుకు అంటావమ్మా? ఒక నిమిషం తప్పు నాది. అనిల్ నీకు తెలియదు ఒక నిమిషం ఆమె నేను ఏం చెప్పలేమ్మా, నేనేం నువ్వు చెప్పలేదు. ఆమె తప్పు ఉంది. నువ్వు ఆమె కరెక్ట్ చెప్పలేదు. ఉంటే మీ ఇంట్లోని మీ మమ్మీ డాడీని తీసుకొని రా వచ్చినాక మాట్లాడదాం అర్థమైందా పో ఇది సాక్షి అర్థమవుతుందా ఎందుకమ్మా నేను అని నువ్వు మాట్లాడక అంటున్నా మాకు ఈ నిజం తెలిసినాక నాకు వద్దే వద్దు అనిల్ నీ కాలు మొక్కుతా అనిల్ కావాలి నీ కాలు నేను మొక్కుతా ఆమెను వదిలేసే అనిల్ ఎటు చూడు నువ్వే ఎటు వెళ్ళనే అవసరం లేదు నేను నాడు అవసరం లేదు అవసరం లేదు. వద్దు వేసుకో నీ చెప్పులు వేసుకొని నాకు అవద్దు వద్దు ఇక నువ్వు వీడియోలలో రాకు తల్లి వీడియోలు చేయకు రాకు నీ జాగా నీది నా అబ్బాయి మాది అవసరం లేదు సాక్షి అనిల్ కూడా అనిల్ ఏం చేసినా బాబాయ్? ఏం చేసినా కదా, అనిల్ కూడా నీ దగ్గర వచ్చినాకో పంపించేసి అంతే మామ అట్లా అంటారు మామ. అరే, నువ్వు రావద్దు. మామ ప్లీజ్ మామ. అందరు ఇంటర్ గలీజ్గా ఉంటది బయట పంపించకు మామ, మరి ఆమెని. నువ్వు జరుగు నువ్వు జరుగు. నేను కొట్టేదాకా చూసుకో నీకు అర్థమవుతుందా? నువ్వు నాడు సాక్షి ఇక వద్దు ఇంటికి వచ్చినప్పుడు అందరూ వచ్చి చూస్తారు ఇళ్ళకి వెళ్ళి బయటికి. ఇగో సాక్షి నా ఇజ్జత్ తీయకు ఈడ ముందే కొత్తగా వచ్చున్నాం వద్దు అవసరం లేదు పో పో నడు అవసరం లేదు నడు అరే మామ ఏమైంది మామ? అరే, ఆయన ఎందుకు వెళ్ళి కొట్టు మామ? ఆయన ఎందుకు వెళ్ళి కొట్టు మామ? ఏం కొట్టిరు?
కరెక్టే చేస్తున్నాం ఏం అమ్మా చేస్తున్నాం మేము విలువమ్మా నువ్వు ఎందుకంటే కొడతావు ఏ? అవసరం లేదా నీ అరే, ఎందుకు అవసరం అర్థమవుతుందా? లేదమ్మా? తప్పు రూపా అన్న నేను మేము విలువమ్మా మేము ఎట్లా నువ్వు అంటే పంపించేసినామా నీ లోపలికి? ఆగు, ఆపని. నీకు తెలిసి రావాలా బాధ ఆ బాధ నీకు పేరెంట్స్ తెలిసి- నమ్ముకొని పంపించినాం ఇప్పుడు పోతుంది ఆటోల్లో గీటోల్లో పోతుంది బుక్ చేసుకొని ఏం పోదు. ఆమె చదువురాని పిల్ల ఏం లేదు. కాదు చదువుకున్న పిల్లనే ఎందుకంటే బుక్ చేసుకుంటది పోతుంది మీది. నువ్వు ఓవర్ యాక్షన్ చేసి అన్నం తినకుండా నేను ఆమెతో వీడియో చేస్తా అంటే నీ చెంపలు వాయించేసి నేను చెప్పినట్టు నువ్వు విను. అరే నువ్వు నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు నువ్వు ఎందుకమ్మా విను. అదే ఎందుకు అర్థమేలేదా అస్సలు అవసరమే లేదు అన్న నేను వీడియోలో అయితే ఇక అట్లని రానియను తెలుస్తుందా అదే. నేను చెప్పేస్తున్నా నాకు వద్దే వద్దు ఎట్లా అనిపిస్తుంది బాధ అరే విలువమ్మా అవన్నీ కాదు మామ ఏంటిరా మాట్లాడిన సమాధానం ఆమె విలువ అది సమాధానం చెప్తాను ఎందుకు చెప్తా అది కూడా చెప్తా ఏం చెప్తావు? ఆమె విలువ చెప్పు ఇప్పుడు చెప్పు. చెప్తామమ్మా చెప్పు ఇప్పుడు చెప్తామమ్మా ఆమె విలువ పిలుస్తా. పిచ్చి పట్టి ఇప్పుడు మాట్లాడు మళ్ళా అదే ఆమె పిలిచినదే నేను ఫోన్ చేస్తే వస్తుంది ఆమె ఏం టెన్షన్ పడకు ఫస్ట్ చెప్పు ఏం పిలువమ్మా ఆమె రాదమ్మా ఆమె చెప్పు నేనేమన్నా ఎందుకు ఇలా కొట్టినావు? ఇట్లా చేస్తే దారికి వస్తారు ఏమైందో చెప్తారు ఇప్పుడు చెప్పు ఏమైంది మామ మేము విలువమ్మా మామ విలువమ్మా ఆమె ఇగో ఎలాగొట్టింది మేమే కదా మేము పిలుస్తే వస్తుందా నువ్వేం టెన్షన్ ఒక ఆమె ఎందుకు పంపించినావా మరి నేను అడిగినా చెప్తావా చెప్పవా ఆమె ఒక ఆమె ఎందుకు పంపించినావా బరాబర్ పంపిస్తా మా అమ్మతో తెలుసున్నా నువ్వు మా అమ్మతో బాధ ఏందో తెలుస్తుందా బాధ ఏందో తెలుస్తుందా ఏమొస్తావు మళ్ళా ఏమొస్తావు అరే మళ్ళా అదే అంటూ చేసే లెక్కలని చిల్లర లెక్కలు చేసుకుంటా అన్ని పిచ్చి పిచ్చి చెయ్యి ప్యాక్చర్ అయిందన్న ఆమెకి ఆమెది చెయ్యి ఇరిగితే ఏం పీక్తుండే నాను మరి ఏం చేయాలమ్మా నేను అనుకోకుండా యాక్సిడెంట్ అయిపోయింది అది మాట్లాడే పద్ధతి తెలియదు అరే చేసే నీకు లెక్కలు అయింది తెలియదు కాబట్టి మేము తట్టుకొని ఇంకా నెట్టుకుని వచ్చినాం ఆ పిల్లకి అయి ఉంటేనా ఆగం చేస్తున్నాం వాళ్ళ ఊరు అర్థమైందా నిన్ను మాత్రం ఇగో నేను ఒక్కటే చెప్తున్నా ఏ ఆడపిల్లల అసలు వద్దే వద్దురా ఎన్ని వీడియోలు చేస్తావు చెప్పు నేను వస్తాను నేను కూడా మేము మమ్మీ వస్తా మేము మనం చేస్తాం వద్దు వేరేలా పెంటలు వద్దు మనకు వద్దు ఎందుకు అట్లా చేస్తున్నావు ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఎందుకు దాపెట్టినావు మళ్ళా నిజం ఎందుకు చెప్పాలి ఎన్ని రోజుల నుంచి పబ్లిక్ ఆ సిగరెట్ తాగేటోళ్ళు నీకు దొరికిరు అని నన్ను పిలిస్తే వాళ్ళు నిజం కత్తే మాకు తెలిసింది లేదా తెలుస్తుండేనా ఆ ఫోటో ఎవరు ఇచ్చిరు అనుకుంటున్నావు నాకు అదే మళ్ళీ తెలుసుకోమాలా అన్ని తెలుసుకొని అన్ని సెట్ చేసుకొని వచ్చిన ఎడ్డోని కాదు చూపియాలి నా ప్రూఫ్ చూస్తావు నువ్వు కూడా ఎవరిది ఎవరు వెనకాల బ్లూ జాకెట్ వేసుకుంది మన మమ్మల్ని ఆ ఎన్నికలు ఇట్లా పొడుగున్నాయి కాబట్టి మొత్తం క్లారిటీ కనిపిస్తుంది మేడం స్క్రీన్ మీద ఫోటో కూడా పెడతా గాయస్ నేను చెప్తున్నా కదా మీకు ఆల్రెడీ చెప్పిన ఫోటో మెన్షన్ చేస్తా అని బరాబర్ చెప్తా ఈ నుంచి నీ టైం స్టార్ట్ అయిపోయింది నా చేతిలో ఇక నిన్ను వదిలేదే లేదు నువ్వు ఏడికి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవాలన్నా నాకు ఫోన్ చేయాలా చెప్తున్నా నేను అంతే ఆ పిల్లతో చెయ్యొద్దు అవసరం లేదు చెయ్యొద్దు అంటున్నా అవసరం లేదని అవసరం లేదు ఇగో నేను ఎప్పుడు చేసేదాకా చూసుకోకు నేను మన ఇంట్లో పిల్లలు ఎవ్వరు పిల్లల్ని కొట్టేదాకా చూసుకోకు చెప్తున్నా నీ దాంట్లో నేను నిజంగా చెప్తున్నా పిచ్చని అయిపోతున్నా తిరగలేక ఇంత కూడా బాధ అనిపిస్తలే వీళ్ళకి మా వాళ్ళకి ఎందుకు ఇంత పరిశాన్ చేస్తున్నారు కొంచెం కూడా అమ్మ ఏం మనుషులున్నారా నాయన కొంచెమన్నా మానవత్వం ఉండాలి ఇంత చేస్తున్నారు వీళ్ళని ఎందుకు బాధ పెట్టాలా ఏంది ఏం లేదు అసలు కొంచెమని ఉందా అనిల్ నీకు నువ్వే చెప్పాలి ఆగం చేసుకుంటా అందరిని ఆనందిస్తూ అక్కడ పోయి ఇక్కడ పోయి వాడిని కొట్టి ఈయన్ని కొట్టి ఆన్ని గుంజుకొచ్చి ఇంకో ఎంత ఆగం చేసినావు కదా ఆయనని మొత్తం ఫ్యామిలీ మొత్తం ఆగం చేసి నాశనం పట్టించినావు తెలుసు మామ చెప్పలే ఎంటకొచ్చిన ఆమెకి వద్దు చెప్పవద్దు అనుకున్నా తొక్కలేచేది పోయేది నీది ఇప్పుడు ఏముంది ఇప్పుడు వీడియో పెట్టి తీపిస్తున్నా ఇప్పుడు ఇజ్జత్ ఉంటుందా చూసుకో ఇప్పుడు ఈ వీడియో పెట్టిస్తా నేను ఆ పిల్ల ఫోటో కూడా పెట్టిస్తాం చూడు ఇప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడు పడి ఉండు అంతే బయట కూడా నువ్వు కాలు పెట్టే అవసరం లేదు ఆ పిల్లతో వీడియో చేసేది అవసరం లేదు చేసినావా నా మెంటల్ తరం చూసుకుంటావు నువ్వు మళ్ళా నేనేమైతానో నువ్వేమైతావు చూసుకో మళ్ళా నాకు అవసరమే లేదా నాకు సంచారించి పో అన్నా నాకైతే ఎక్కడ మనిషి లేకుండా చేస్తుంది ఇప్పుడు ఆమె లేదని మళ్ళీ నన్ను ఆగం పట్టిస్తే నేను చచ్చిపోతాను నేనైతే బతుకను ఆగం చేస్తున్నా అంటే నేను బతుకను నేను చూడు చెప్తున్నా నువ్వు హలో బాబు నా పర్మిషన్ లేనిది నువ్వు బయట అడుగుపెట్టినావు తెలవాలా
లోపడేసి తాళం వేసా డోర్కి చెప్తున్నా. లోపలనే ఉన్నా 4 దిక్కులు, వాష్రూమ్ కూడా ఇన్నే ఉంది. ఖాళీ నీకు టైంకి అన్నం పెడతారు, తినాలి, లోపలనే వాడు ఉండాలా. ఏం అవసరం లేదు, ఏమని ఉంటే నేను చూసుకుంటా అన్నీ. నువ్వేం బయటికి పోయేది లేదు, అర్థమైందా? నువ్వు బయటికి పోవాల అవసరం లేదు, నువ్వేం అవసరం లేదు. ఇక ఈయన వాడుండి ఈ రూమ్లో. ఆ పిల్లతో మాత్రం ఫోన్ చేసి నువ్వురా మళ్ళీ బాధపడి ఏడ్చి తూడిచి నువ్వు రా సాక్షి మాట్లాడి సాక్షి నువ్వు ఆమెకు దమ్దం చేయొద్దు. ఆమె రావద్దు, అవసరం లేదు, కథం అయిపోయింది ఈడికే. ఏ కెమెరా ఆపి.